श्रीरामचन्द्रः आश्रितपारिजातः समस्तकल्याणगुणाभिरामः सीतामुखाम्भोरुह चञ्चरीदः निरन्तरं मङ्गलमातनोतु आ आ आ आ श्री रघुराम जय रघुराम श्री रघुराम जय रघुराम सीता मनोभिराम श्री रघुराम जय रघुराम అన్నదమ్ముల ఆదర్శమైన ఆలు మగల అన్యోన్యమైన అన్నదమ్ముల ఆదర్శమైన ఆలు మగల అన్యోన్యమైన తండ్రి మాటను నిలుపుటకైన ధరలో మీరే దశరథరాం श्री रघुराम जय रघुराम श्री रघुराम जय रघुराम सीता मनोभिराम श्री रघुराम जय रघुराम వెలయునేయడాని దివ్యమూర్తి వెలిగే నాయడ ఆనంద జ్యోతి వెలయునేయడ నీ దివ్యమూర్తి వెలిగే నాయడ ఆనంద జ్యోతి వెలసి మా గృహం శాంతి నివాసం సలుపవే శుభగుణ శోభితరాం श्री रघुराम जय रघुराम सीता मनोभिराम श्री रघुराम जय रघुराम श्री रघुराम जय रघुराम श्री रघुराम जय रघुराम। राजा रामचंद्र भगवान की जय। मंदार मकरंद माधुर्यमुनदेलु మధుపంబోపునే మదనములకు నిర్మల మందాకిని వీచిగల దూగు రాయంచనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాదియే సొక్కు కోయిల జేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చుకోరక మరుగునే సాంద్రని హారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేషమత చిత్తమేరీతి నితరంబు చేరనేర్తూ వినుత గుణశీల మాటలు వేయునేలా ఈ సీసబద్యం మనందరికీ సుపరిచితమైనదే. పోతన భాగవతంలోని ప్రహ్లాద చరిత్రలోని ఈ పద్యం. చెంచులక్ష్మి భక్త ప్రహ్లాద చిత్రాల్లో సుశీలమ్మ గారు తన మధురమైన కోకిల కంఠంతో ఆలపించారు. చాలామంది చిన్నతనం లోపలనే చదువుకొని ఉంటారు ఈ పద్యాన్ని. ప్రహ్లాదుడు హరిభక్తుడు, నిరంతరము హరినామ స్మరణాసక్తుడు. తండ్రి హిరణ్యకశిపుడు హరిద్వేషి. హరిభక్తి మానమన్న తండ్రికి ప్రహ్లాదుడిచ్చిన సమాధానాన్ని అత్యంత మధుర రసభరితంగా
రచించారు. హరిభక్తిమాని ఇతర విషయాల్లోకి పోలేనని చెబుతూ అనేకమైన మార్లు హరిభక్తినే కొలుస్తున్నాడు. మందార పూలలోని మకరందాన్ని రుచి చూచిన తుమ్మెద మునుమెత్త పూల వద్దకు పోదు కదా. అట్లాగే స్వచ్ఛమైన గంగా నదీ తరంగాలపై విహరించే రాజహంస వాగువంకుల్లోనికి పోదు కదా. లేత మామిడి చిగుళ్ళు తిని ఆనందంతో పులకరించి పాడే కోయిల కొండమల్లె పొదల వద్దకు పోదు కదా. అట్లాగే పున్నమి చంద్రుని వెన్నెలతో తన దాహార్తిని తీర్చుకునే చకోర పక్షి దట్టమైన మంచు తెరల చాటుకు పోదు కదా. అంబుజోదరుడంటే పద్మము ఉదరం నందు కలవాడైన విష్ణువు. ఆ విష్ణువు యొక్క పాదములనే పద్మములందలి అమృతంతో మత్తెక్కిన మనసు ఇతర విషయములపైకి పోదు కదా అన్నట్టు అని చెబుతూ తండ్రిపై తన విధేయత కూడా చూపుతున్నాడు ప్రహ్లాదు. ఏవని? నువ్వు స్తుతింపదగిన శీల గుణములు కలవాడను అని, అలాంటి నీకు నేను చెప్పగలవాడిన నీ తండ్రి పట్ల విధేయత చూపుతూనే 1000 మాటల వలె నేను నీ హరినామస్మరణ మాననేనంటున్నాడు. హరిభక్తిని మించిన భక్తి ఇంకొకటి లేదు. చెప్పడానికి కూడా పోతన గారు హరిభక్తిని శ్రేష్టమైన ఉదాహరణలలో చూపించినారు. శ్రేష్టమైన వాటికి విశేషణాలు వెతుకుతూ చూపుతూ సాధారణమైన వాటిని అలాగే వదిలేసినారు. పుప్పొడితో నిండిన మందార మకరందాలు, ఉన్మెత్త పూలు, నిర్మలమైన గంగా తరంగాలు, సెలయేళ్ళు, లేతమామిడి చివుర్లు, కొండమల్లెలు, పున్నమి చంద్రుని నిండువెన్నెల, దట్టమైన మంచు, ఇలా ఎన్నో రకాలుగా వర్ణించారు పోతన గారు. ధన్యవాదాలు.